వరంగల్లోని కాజీపేటలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వ్యాగన్ వీల్ పరిశ్రమతో పాటు పీరియాడికల్ ఓవర్హాలింగ్ పూర్తిగా వర్క్షాప్ సంబంధించిన పనులు అయితే చివరి దశకు చేరుకున్నాయి. మరొక 8 నుంచి 10 నెలల లోపల ఈ వర్క్షాప్ పనులన్నీ కంప్లీట్ అయ్యి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అయోధ్యపురం ప్రాంగణం లోపల 157 ఎకరాల ప్రభుత్వ స్థలము. దీన్ని రైల్వే కేటాయించాక ప్రస్తుతం అయితే పనులు అయితే చకచక కొనసాగుతున్నాయి. మనకు అడ్మిన్ బిల్డింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. దాంతో పాటుగా అడ్మిన్ బిల్డింగ్తో పాటు 6 భారీ స్థాయి షెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోపల మొదటి షెడ్డు నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అయింది. దాంట్లో ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయి మెషినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దానిలో ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా పిఓహెచ్ వర్క్షాప్, పీరియాడికల్ ఓవర్హాలింగ్ అంటే వ్యాగన్స్కి సంబంధించి సర్వీసింగ్ చేయడము, రిపేర్స్ చేయడము, కలరింగ్ చేయడానికి సంబంధించినటువంటి షెడ్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి షెడ్డు అది కూడా దాదాపుగా కంప్లీట్ అవుతుంది. దానికి సంబంధించి దానిపైన కప్పింగ్ ఒకటే పెండింగ్లో ఉంది. ప్రస్తుతం దానికి ఎదురుగా మరొక షెడ్డు నిర్మాణం అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా 5 ప్రధానమైనటువంటి షెడ్స్ వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసము, అదేవిధంగా సర్వీసింగు, దానికి కలరింగు, మైనర్ రిపేర్స్ కోసము ఈ 5 షెడ్లను అయితే ఉపయోగించబోతున్నారు. మరొక 8 నెలల లోపల ఈ షెడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. తర్వాత మెషినరీ సంబంధించి ఇన్స్టాలేషన్ కోసం మరొక 2 నెలల సమయం, అంటే పూర్తిగా మ్యాక్సిమం 1 ఇయర్ లోపు ఈ యొక్క వర్క్షాప్ కంప్లీట్గా అందుబాటులోకి రాబోతుంది. ఈ మడికొండ శివారు ఉన్నటువంటి ఇక్కడ పీరియాడికల్ ఓవర్హాలింగ్తో పాటు వ్యాగన్ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా జరుగుతుంది. దీనికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వర్క్ ఆర్డర్తోని ప్రస్తుతం ఇక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 520 పైగా కోట్ల నిధులు కేటాయించడంతో ప్రస్తుతం 360 కోట్ల పైగా నిధులతోని ఇక్కడ సంస్థ పనిచేస్తుంది. పవర్ టెక్ మైక్ టెకీషా జాయింట్ వెంచర్ ఈ పనులను అయితే కొనసాగిస్తుంది. అయితే దీనికి సంబంధించి 157 ఎకరాల ప్రాంగణంతో పాటుగా కూడా మరొక ఎకరం ఎంట్రన్స్ లోపల మరొక ఎకరం భూమి కోసం ల్యాండ్ అక్వైర్ చేయాల్సి ఉండగా అది పెండింగ్లో ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క ల్యాండ్ అక్వైర్ చేసి రైల్వేకి అందించాల్సి ఉంది. ఏదేమైనా కూడా గత సంవత్సరం జూలై 8న ప్రధాని హోదా లోపల నరేంద్ర మోదీ ఇక్కడ ఈ యొక్క వ్యాగన్ వీల్ పరిశ్రమతో పాటు పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ కోసం శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత దీన్ని కాలక్రమేణా విస్తరిస్తూ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాల కోసం కూడా దీన్ని విస్తరిస్తాము భవిష్యత్తు లోపల అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పనులన్నీ పూర్తిగా వస్తున్న నేపథ్యం లోపల మరొక సంవత్సరంలో ఇది అందుబాటులోకి వస్తే మాత్రం ఇక్కడ స్థానికంగా దాదాపు 2 నుంచి 3 వేల మంది ప్రత్యక్షంగా ఇందులోపల వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. దాంతోపాటు 5 నుంచి 8 వేల మంది పరోక్షంగా దీంతో ఉపాధి పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టైకీషా కంపెనీ పనులు చేస్తున్న నేపథ్యం లోపల బడ్జెట్కి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్ కేంద్రానికి సమర్పిస్తే మరికొన్ని నిధులు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా కూడా వరంగల్కు ఎప్పటి నుంచో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కలగా మిగిలిపోయినా కూడా ఈ వ్యాగన్ వీల్ పరిశ్రమతో పాటు పీరియాడికల్ ఓవర్హాలింగ్ సంబంధించినటువంటి వర్క్షాప్ 2 పూర్తయితే మాత్రం కొంతలో కొంత ట్రై సిటీ వరంగల్ పరిధి ట్రై సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం అయితే లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక త్వరలోనే రైలు ట్రాక్ నిర్మాణం కూడా ఇక్కడ వరకు పూర్తి చేసి ఉంటే దీంట్లో వర్క్షాప్తో పాటు సర్వీసింగ్ పనులు కూడా పూర్తి స్థాయి లోపల ట్రై సిటీ ప్రజలకు ఒక ఉపాధి కల్పన రంగంగా కూడా ఈ యొక్క వర్క్షాప్ అయితే పనిచేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. For more videos like this, subscribe Big TV channel.